హాయ్ గాయ్స్! ఈరోజు మనం 'కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్' రివ్యూ ఇవ్వబోతున్నాం. మనందరికీ తెలుసు మార్వెల్ స్టూడియో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' నింది సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ మూవీ మీరు చూద్దాం అనుకుంటే ముందుగా మీరు 'ద ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్', 'ఇంటర్నల్స్', 'ఇంక్రెడిబుల్ హల్క్' మూవీస్ చూడాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్, ఆ స్టోరీతో ఈ మూవీ అనేది ఎక్కువగా రిలేట్ అయ్యి ఉంటది. యాంథోనీ మైకీ ఏకేఏ ఫాల్కన్ ఆర్ ఈ కెప్టెన్ అమెరికా. ఈ క్యారెక్టర్ ఇందులో చాలా డల్‌గా, ఫ్లాట్‌గా వెళ్తూ ఉంటది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో మనకి రుద్దుతూ ఉంటారనమాట. హి ఈస్ ఎ కూల్ కెప్టెన్ అమెరికా అన్నట్టు. ఐ హేట్ దట్ పార్ట్. ఈ మూవీ మోస్ట్‌లీ పొలిటికల్ డ్రామా మీద వెళ్తూ ఉంటది. డెడ్ హెలెస్టర్ ఐలాండ్ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఎందుకంటే ఆ ఐలాండ్ చాలా వాల్యుబుల్ మినరల్స్ అనేవి దొరుకుతాయి. ముఖ్యంగా అడమాంటియం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ ఎంసీయూ. ఇంకా ఈ పొలిటికల్ డ్రామా చాలా ప్రెడిక్టబుల్‌గా వెళ్తూ ఉంటది. సో, బోరింగ్‌గా అనిపిస్తూ ఉంటది. వీఎఫ్ఎక్స్ అనేవి బానే ఉంటాయి. కాకపోతే ఈ సినిమాని చాలా రీషూట్ చేశారు. సో, ఆ రీషూట్ టైమ్‌లో వీఎఫ్ఎక్స్‌కి టైమ్ ఇవ్వలేదనుకుంటా. సో, కొన్ని చోట్ల ఇది వీఎఫ్ఎక్స్ అని తెలిసిపోతూ ఉంటది. ఇంకా విలన్ కోసం మాట్లాడుకుంటే విలన్ మనకంత స్ట్రాంగ్‌గా ఏం చూపించరు. బేసిక్‌గా చెప్పాలంటే స్క్రీన్ టైమ్ కూడా చాలా తక్కువగా ఇస్తారు. అసలు విలన్ ఉన్నాడా? లేదా? అని మనకు అనిపిస్తూ ఉంటది విలన్‌ని. ఇంకా ఈ మూవీలో బెస్ట్ ఏంటంటే ఆ లాస్ట్ ఫైటింగ్ సీన్స్. ముఖ్యంగా నాకైతే హల్క్ స్మాష్ గాని, హల్క్ రేంజ్ గాని, 'ఇన్ఫినిటీ వార్' మూవీ నుంచి నేనైతే మిస్ అయ్యాను. హల్క్ సిక్‌నెస్ వచ్చింది. కానీ ఈ మూవీలో కొంచెం రిలీఫ్ అయితే ఉంది నాకు. కాకపోతే ఆ రెడ్ హల్క్‌ది కొంచెం రన్ టైమ్ ఎక్కువుంటే బావుండేది. ఇంకా ఈ మూవీ గురించైతే నాకైతే బోర్ కొట్టింది. సో, సినిమాకెళ్ళి చూసేంత కేపబిలిటీ అయితే ఏయట్లేదు. ఓటీటీ వచ్చిన తర్వాత చూడడం బెటర్ అనుకుంటున్నాం. మీరు ఈ సినిమా చూస్తే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.